స్టమక్ బ్లోటెడ్గా ఫీల్ అవుతున్నారా? మార్నింగ్ వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా లైట్గా ఫీల్ అవ్వలేకపోతున్నారా? దెన్ మేబీ యు ఆర్ కాన్స్టిపేటెడ్. హే గైస్, దిస్ ఇస్ డైటీషియన్ కిరణ్మయ్. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాన్స్టిపేషన్. స్టూల్ మన ఇంటెస్టైన్లో స్లోగా మూవ్ అవడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అబ్జర్ప్షన్ అనేది అవుతుంది. దీనివల్ల మన స్టూల్ హార్డ్ అండ్ డ్రైగా అయ్యి పెయిన్ఫుల్ మోషన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు రైట్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నారా? వాటర్ సరిపడా తీసుకుంటున్నారా? ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్లో ఉన్నారా? ఆర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ కాజెస్. మీరు కూడా లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నట్లయితే వీఆర్ హియర్ టు గైడ్ యూ. వీఆర్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ డైటీషియన్స్, డాక్టర్స్ అండ్ ట్రైనర్స్. మా డైటీషియన్స్ మీకు ఉన్న కండిషన్స్ని బట్టి డైట్ ప్లాన్ చేసి ఫాలోఅప్లో ఉంటారు. అండ్ టు యాడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, వీ హ్యావ్ 1-on-1 వర్చువల్ ట్రైనింగ్ అండ్ యోగా గ్రూప్ లైవ్ సెషన్స్. డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి, మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. లో ఫైబర్ డైట్, డీహైడ్రేషన్, నో మూమెంట్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ హ్యావింగ్ సర్టెన్ మెడికేషన్స్, ఇవన్నీ కామన్ కాజెస్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఇది కాకుండా కొన్ని అదర్ కండిషన్స్లో కూడా మనం కాన్స్టిపేషన్ని చూస్తాము. దట్ ఈస్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మన మెటబాలిజం స్లో ఉంటుంది. దీనివల్ల కూడా బబుల్ మూమెంట్ స్లో అయ్యి కాన్స్టిపేషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ పీసీఓఎస్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు కూడా మెటబాలిజం స్లో అయ్యి మన కాన్స్టిపేషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. మైండ్ కామ్గా లేనప్పుడు బాడీ కూడా కామ్గా ఉండదు. స్ట్రెస్ ఉన్నప్పుడు గట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల బాడీ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. సో దీనివల్ల కూడా డైజెషన్ స్లో అయ్యి కాన్స్టిపేషన్ని ఫేస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ మెడికేషన్. మీరు లాంగ్ టర్మ్ నుండి ఐరన్ సప్లిమెంట్స్ లేదా పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నట్లయితే కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్. సో కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే డెఫినెట్లీ మీ డయట్లో వామ్ వాటర్, సోక్డ్ రెజిన్స్, హై ఫైబర్ డైట్, ఇవన్నీ కూడా తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాన్స్టిపేషన్కి మనం కామన్ కాజెస్ అయితే తెలుసుకున్నాము. దీనికి సొల్యూషన్ మన డే టు డే లైఫ్లో సింపుల్గా చెప్తాను. మూవ్ యువర్ బాడీ. రోజుకి అట్లీస్ట్ 30 to 40 minutes అయితే వాకింగ్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మన ఇంటెస్టైన్లో మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ డ్రింక్ మోర్ వాటర్. ఇది అందరూ చెప్తూ ఉంటారు, బట్ ఎలా తాగాలి? ఒకేసారి గ్లాసెస్ ఆఫ్ వాటర్ కాకుండా రోజు మొత్తంలో వాటర్ని కొన్ని డివైడ్ చేసుకుంటూ తీసుకోవాలి. అలానే వాటర్లో రెజిన్స్ అండ్ సబ్జా సీడ్స్ సోక్ చేసుకొని తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే బౌల్ మూమెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ డైట్లో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లైక్ స్పినచ్, బనానా, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని స్మూదీ లాగా తీసుకుంటే మీ బౌల్ మూమెంట్స్ అనేవి ఈజీ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిలాక్స్గా ఉండండి. మీ మైండ్ కామ్గా ఉన్నప్పుడు గట్ కూడా హ్యాపీగా, హెల్దీగా ఉంటుంది.